హాయ్ అండి. నమస్తే. నేను మీ లక్ష్మి. ఈరోజు మనం మ్యాంగో మిల్క్ షేక్ చాలా హెల్తీ అండ్ టేస్టీగా ప్రిపేర్ చేయబోతున్నామండి. సమ్మర్‌లో మామిడి పళ్ళు తినాలంటే చాలామంది వేడి చేస్తూ ఉంటుందని ఆలోచిస్తూ ఉంటారు గదా! ఒక్కసారి ఇలా నేను చూపించినట్టుగా మిల్క్ షేక్ చేసుకొని తాగండి. వేడి చేయకుండా చాలా హెల్తీగా ఉంటుంది. ఇప్పుడు ఇది ఎలా చేయాలో తయారీ విధానం చూద్దాం. ముందుగా ఒక మామిడిపండు తీసుకునేయాలండి. ఇలా బాగా పండిన మామిడిపండు తీసుకునేసి దీనిపైన పీలంతా తీసుకునేద్దాము. ఈ మిల్క్ షేక్‌కి మనము లేత కొబ్బరి బోండం నీళ్లు కొబ్బరితో సహా వేసుకునేద్దాము. గంజికాయ అయినా ఇలా లేత కొబ్బరైనా పర్లేదండి. ఇప్పుడు ఇందులోనే నానబెట్టిన జీడిపప్పు, ఒక 2 స్పూన్లు హనీ వేసుకునేద్దాము. మనం ఇవంతా వేడి చేయకుండా చలువ చేసేలాగా ఎవరైనా ఈ మిల్క్ షేక్‌ని తాగేలాగా చేస్తా ఉన్నాం గాబట్టి, కొబ్బరి నీళ్లు అలానే హనీ వేసుకుంటా ఉండాము. ఒకవేళ మీకు తేనె ఇష్టం లేకపోతే దాని ప్లేస్‌లో మీరు తినేదాన్ని బట్టి స్వీటు చక్కెర వేసుకోవచ్చండి. ఇందులో మనకి చలువ చేయాలని ఇవి వేస్తా ఉన్నాం గదా! అలా కాకుండా కాచి చల్లార్చిన పాలు గూడా వేసుకోవచ్చు. ఇప్పుడు మామిడి పళ్ళ ముక్కలు ఇలా కట్ చేసుకున్న తర్వాత అంతా మిక్సీ జార్‌లో వేసుకునేద్దాము. ఇప్పుడు ఇందులోనే మనము జీడిపప్పుని వేసుకునేద్దాం నీళ్ళన్నీ వంపేసి. ఇప్పుడు మనం ఇందులోనే కొబ్బరితో సహా కొబ్బరి బొండం నీళ్ళు వేసుకునేయాలండి. కొద్దిగా తీసి పక్కన పెట్టుకునేసి మిగతాటివి వేసుకోవాలి. అలానే హనీ గూడా వేసుకునేద్దాము. ఇప్పుడు దీన్ని మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి. ఎక్కడ పలుకనేది లేకుండా. ఇలా మెత్తగా రుబ్బుకున్న తర్వాత మనకిది థిక్‌గా అనిపిస్తుంది చూడండి. కలర్ గూడా చాలా న్యాచురల్‌గా చూసేకి గూడా ఎంత బావుందో చూసారు గదా! ఇప్పుడు ఇందులో మిగిలిన కొబ్బరి బొండం నీళ్ళు వేసుకోవాలి. అన్నీ ఒకేసారి వేసి రుబ్బినామంటే మనకి మిక్సీ నుంచి పైకొచ్చేస్తాయి గాబట్టి ఇలా కొద్ది కొద్దిగా వేసుకొని రుబ్బుకోవాలి. ఇప్పుడు స్పూన్ పక్కన పెట్టుకునేసి ఇంకొకసారి మిక్సీ వేసుకునేద్దాము. ఇలా వేసుకునేస్తే మనకి మిల్క్ షేక్ అనేది రెడీ అయిపోయింది. మీరు చల్లగా తాగాలనుకునేస్తే కొద్దిగా ఐస్ క్యూబ్స్ వేసుకొని తాగేయండి. నేనైతే ఐస్ క్యూబ్స్ వేయకుండా ఇలానే వేసుకున్నాను. మిల్క్ షేక్ మనకి ఇంకొంచెం మిగిలింది. వేరే బౌల్‌లో వేసుకునేసి పైన కొంచెం బాదం పప్పు వేసుకునేద్దాము. తాగేప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది. నేను చూపించినట్టుగా ఒక్కసారి మీరు మిల్క్ షేక్ చేసుకొని తాగి చూడండి. వేడి చేస్తుందనే భయం లేకుండా ఇష్టంగా తాగేస్తారు. అంతే టేస్టీగా, హెల్తీగా ఉంటుందండి ఈ మిల్క్ షేకు. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉండే బెల్ ఐకాన్‌ని క్లిక్ చేస్తే నేను పెట్టే వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇది మీకు ఎలా అనిపించిందో కామెంట్‌లో చెప్పండి.